చర్మం కలిసి రాపోతే తాడే పామై కరిసిందని కన్న తల్లి మాటే కొడుక్కి కాకుండా పాయే. కూతురేమో పెళ్లి చేసుకుని దానింటికి అది పాయే. దాన్నేమో ఊరు పొమ్మంటాండే కాడు రమ్మంటాండే. చేయలేనురా కొడక, చేసుకోరా పెళ్ళి అంటే చెవుని వేసుకోడాయే. ఇదిగో ఏంటి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. ఎవరిని తీసుకొచ్చా? నువ్వు కోరుకున్నట్టుగా నీ కోడల పిల్లల్ని తీసుకొచ్చానే. అన్నాళ్ళుగా మాటన్న కొడుకు ఇన్నాళ్ళకి మనసు పడి ఒక పిల్లని తీసుకొచ్చాడని సంతోషపడినా హోటల్ తిల్లు తినే లాపటాన్ని అప్పటేసుకొచ్చాడని ఆడవునా. ఏంటా మాటలో? ఏంట్రా ఇది? లాంపటంతో పాటు లోట్లేయటం కూడా నేర్చుకున్నా. ఇదిగో చూడు, ఈ లాంపటాన్ని చూసుకుని నన్ను నానా మాటలు అన్నామంటే నేను సాక్షిగా ఇంట్లో ఉండను. నా కూతురింటికనే పోతా. అల్లుడు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టినా నన్ను మాత్రం బాగానే చూసుకుంటాడు. నీకు పెళ్ళామంత బెల్లమైపోయిందా? తందూరికి అంతలేదు, మేడకు ఒక డోలు అన్నట్టు ఇంట్లో ఇత్తులు లేవు, తింటకు తోడట్టుకొచ్చాడు. ఏంటి, మా అమ్మ వెళ్తుంటే ఆపటం లేదేంటని చూస్తున్నావా? మా అమ్మ ఎల్టాలు రాటాలు మామూలే. మా అమ్మ మనసు బంగారం, నేనంటే మహా ఇష్టం. మీ అమ్మ గొప్ప చూస్తున్నానుగా. అందుకే నిన్ను చూడగానే కనిపెట్టేసింది. ఈ పిల్ల కష్టం వస్తే ఒంటి మీద ఉన్నాయన్ని ఒలుచుకుని అమ్ముకు తినే రకమే గాని కష్టాలను భరించే రకం కాదని. ఆగిపోయావే, పదా. ఇదేనా మీ ఇల్లు? నా ఇల్లు కాదు, మన ఇల్లు. ఇదే మన ఇల్లు, బంగ్లా, ప్యాలెస్. పదా. ఆగు, కుడికాలు పెట్టిరా. అబ్బా, నాటకం ముగిసిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంకా ఒకే ఒక సీన్ బాకీ ఉంది. అదేమిటో తెలుసా? మేనమోనని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని మోసం చేస్తావా? నువ్వు కిష్టవి కాదు. నీకు కారు లేదు, బంగ్లా లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ లేవు. అంత అబద్ధం. అబద్ధం చెప్పి మా డాడీని మోసం చేసావు, మా మమ్మీని మోసం చేసావు. ఎందుకు ఇలా చేసావు? దుర్మార్గుడా, నా ఆశలన్నీ నాశనం చేసావు. నీకేం అన్యాయం చేశాను చెప్పు. మాట్లాడు. నేను మోసపోయాను. నేనేం కావాలి? ఎవరితో చెప్పుకోవాలి? నేనెలా బ్రతకాలి? పిచ్చిదానా, బ్రతకడానికి కారు అక్కర్లేదు, బంగళాలు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు. హృదయం కావాలి, ప్రేమ కావాలి. ఆ రెండూ నీ దగ్గర లేవు. ఎందుకు ఊరికే గొంతు చించుకుంటావు? బస్సులో ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.